యాక్సిడెంట్ అయింది, అందుకని కొంచెం బెడ్ రెస్ట్లో ఉన్నాను. సో బండి మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం వచ్చేవాళ్ళు కూడా మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా వచ్చేవాళ్ళు సరిగ్గా రావట్లేదు. హాయ్ ఫ్రెండ్స్, తెలుగు బ్రోస్ క్రియేషన్స్ ఫ్యామిలీకి వెల్కమ్. రీసెంట్గా మొన్న అయితే మేము కేదార్నాథ్ వెళ్ళి వచ్చాం కాబట్టి కొంచెం ఆ జర్నీ తర్వాత యాక్సిడెంట్ అయింది, అందుకని కొంచెం బెడ్ రెస్ట్లో ఉన్నాను. సో బండి మీద వెళ్ళేటప్పుడు మాత్రం కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం వచ్చేవాళ్ళు కూడా మనం ఎంత కరెక్ట్గా ఉన్నా కూడా వచ్చేవాళ్ళు సరిగ్గా రావట్లేదు. సో చిన్న యాక్సిడెంట్ అయినా దెబ్బలు మాత్రం గట్టిగా తగిలాయి. రాయల్ ఎన్ఫీల్డ్ బండిని ఇంకో రాయల్ ఎన్ఫీల్డ్ బండి వచ్చి బిగ్ హిట్. సో స్ట్రాంగ్ తగిలింది, బండి నా మీద పడిపోయింది. కొంచెం అందుకే రెస్ట్లో ఉన్నాను, వీడియోస్ కూడా అందుకే పెట్టలేకపోయాను. సో సేఫ్ డ్రైవ్ అంటే హెల్మెట్ మాత్రం కంపల్సరీ పెట్టుకోండి. నన్ను కాపాడింది ఆ హెల్మెటే. సో సేఫ్ డ్రైవ్, బాగా డ్రైవ్ చేయండి. కొంచెం ఎక్కువ ఆలోచించకండి బండి మీద వెళ్ళేటప్పుడు. హెల్మెట్ మాత్రం కంపల్సరీ ధరించండి. ఉన్నాను ఎప్పటికీ ఆ బండి మించి పడిన భయం పోలేదు నాకు. ఎందుకంటే పుట్టి పెరిగిన తర్వాత ఫస్ట్ టైం బండి మించి పడ్డాం, అందుకని కొంచెం ఆ ఫియర్నెస్ ఉండిపోయింది. అందుకే ప్రాక్టీస్ చేస్తున్నాం మళ్ళీ బండి కొత్తగా నేర్చుకున్నోళ్ళలాగా. అంటే ఫియర్నెస్ పోలేదు. సో హెల్మెట్ వల్ల నేను సేఫ్ అయ్యాను ఆ రోజు. మీరు కూడా హెల్మెట్ ధరించండి. అందరికీ బైకు కళ ఉంటుంది, కానీ ఈ బండి కొనుక్కోవడంలో నాకు ఎందుకో ఫస్ట్ నుంచి బాగా ఇంట్రెస్ట్. అందుకని దీన్ని బాగా సెంటిమెంట్గా ఫీల్ అవుతాను. ఇది నా ఫ్రెండ్ సజెస్ట్ చేయడం వల్ల ఈ బండి కొన్నాను నేను. అప్పటి నుంచి ఇది ఎందుకో అంటే బాగా ఇంట్రెస్ట్, చాలా జాగ్రత్తగా తోలుతాను. అలాంటిది రీసెంట్గా నాకు నా రాయల్ ఎన్ఫీల్డ్ బండి మీద నేను వెళ్తుంటే అటేపు నుంచి వచ్చి నన్ను గుద్దింది కూడా రాయల్ ఎన్ఫీల్డ్ పర్సనే. హిట్ మాత్రం గట్టిగా ఇచ్చాడు. అంటే మన బండి స్ట్రాంగ్నెస్ అంటే ఇంకో బండి సేమ్ బండి వాళ్ళు వచ్చి గుద్దితే కానీ స్ట్రాంగ్నెస్ తెలిసింది. కానీ ఇంకో విషయం ఏంటంటే నా బండి చాసెస్ ఇరిగిపోయినాయి కింద. నేనైతే చాలా బాధపడ్డాను. నేను పడి నాకు అన్ని దెబ్బలు తగిలినా కూడా ఫస్ట్ లేచి చూసుకున్నది నా బండికి దెబ్బలేం తగిలాయని. మా వైఫ్ అయితే తిట్టిపోసింది. అయినా పర్వాలేదని చెప్పేసి ముందు అన్ని దెబ్బలతో ముందు షోరూమ్కి తీసుకెళ్ళి అది బండి సర్వీస్ చేయించి ఇంటికి తీసుకొచ్చేదాకా మనసు అందించలేదు. ఆ తర్వాత నేను ప్రశాంతంగా నిద్రపోయాను. అప్పటిదాకా అయితే ఆ బండి ఫోటోలు చూసుకుంటూ ఏదో లవ్ ఫెయిల్యూర్ లాగా. నిజంగా నా బండి అంటే నాకు ప్రేమ ఎక్కువ. ఎందుకంటే ప్రతి కుర్రోడికి ఉండే కళ బండి. ఎందుకంటే బండి మీద వెళ్ళినప్పుడు హీరోలా ఫీల్ అవుతాం. అందుకనే కొంతమంది పిల్లలు తల్లిదండ్రులని కొంచెం ఇబ్బంది పెట్టైనా కూడా బండి కొనిపించుకుంటారు. ఆ విషయంలో అయితే అందరూ ఉంటారు, మ్యాక్సిమం పిల్లలందరూ అలాగే ఉంటారు. అందుకనే ఈ బండి అంటే స్పెషల్ ఏంటంటే కొంచెం స్లోగా వెళ్తాం, ఓవర్ స్పీడ్ వెళ్ళాం. ఎందుకంటే బండి బరువుగా ఉంటుంది, పడితే మామూలుగా దెబ్బలు వెళ్ళాం. కానీ ఈరోజు నన్ను సేఫ్ చేసింది కూడా ఈ బండేనండి. అందుకే నేను చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతాను. నా బండి అంటే సెంటిమెంట్గా ఫీల్ అవుతాను. ఇంకో విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలో నేను వీడియోస్ పెట్టలేకపోయాను, అందువల్లే టోటల్ బెడ్ రెస్ట్ తీసుకున్నాను. అందుకనే మీరు చూస్తున్నారు కదా, మరేం చేస్తాం. అందుకనే రేపటి నుంచి మీకు కొత్త వీడియోలతో. ఇంకో విషయం ఏంటంటే సిరీస్ స్టార్ట్ చేస్తున్నాము. మీ అందరినీ ఎంటర్టైన్ చేసే ప్రోగ్రామ్ అయితే మీ ముందుకు రాబోతోంది.